ఫ్రెండ్స్, ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. దానికి ఒక బౌల్‌లో ఆనియన్స్ తీసుకోవాలి, సన్నగా స్లైస్ చేసుకొని తీసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి అవైతే నేనేమి వేయట్లేదు, ఎందుకంటే పిల్లలకి కదా అని చెప్పేసి వేయట్లేదన్నమాట. ఇంకా అవి ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ వేయాలి. ఎగ్ వేసాక మొత్తం కలిపి కొంచెం ఎక్కువసేపు బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేశాక ఇవి పక్కన పెట్టుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ఆ ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేసుకొని బ్రెడ్ని టూ సైడ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేశాక బ్రెడ్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఎగ్ మిక్చర్ అంతా వేసేయాలన్నమాట. ఆ ఎగ్ మిక్చర్ వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి పెద్దగా కొంచెం. ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ ఉండేది కదా, బ్రెడ్ని టూ పీసెస్ని దాని మీద పెట్టేసేయాలన్నమాట. కొంచెం అట్లా చూపిస్తున్నట్లుగా చేయాలి. ఇంక చేశాక దాన్ని ఆపోజిట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట, జాగ్రత్తగా విరిగిపోకుండా. అయితే నేను పొరపాటున కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసేసాను అనమాట కింద, అందుకే కొంచెం బ్లాక్గా వచ్చింది. ఇంకా బ్రెడ్ని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. కట్ చేసి మా అబ్బాయికి ఇస్తే చాలా బాగుందని చెప్పాను.